అధికారుల నిర్వాహకం కారణంగా 6వ తరగతి విద్యార్థికి ఉద్యోగం ఉన్నట్లు చూపిస్తూ కుటుంబ యజమాని రేషన్ కార్డును తొలగించడం వివాదాస్పదంగా మారింది. అచ్చంపేట మండలం గణపూర్ గ్రామానికి చెందిన బొడ్డు మల్లేష్ కుటుంబానికి చెందిన రేషన్ కార్డును అధికారులు తొలగించడంతో ఆందోళనతో అధికారులను సంప్రదించగా మీ కుటుంబంలో మీ కూతురికి ఉద్యోగం ఉందన్న కారణంగా రేషన్ కార్డును తొలగించినట్లు అధికారులు చెప్పడంతో నివ్వెరపోయారు. తన కూతురు 6వ తరగతి మాత్రమే చదువుతుందని, ఉద్యోగం ఎలా చేస్తుందని మల్లేష్ అధికారులను నిలదీశారు. అధికారుల నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. అకారణంగా తొలగించిన తన రేషన్ కార్డును పునరుద్ధరించాలని మల్లేష్ కోరుతున్నారు. నా పేరు బీజే శివిత, నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా డాడీ రేషన్ బియ్యం వస్తాయని రేషన్ కార్డు బియ్యం కార్డుకి వెళ్తే అది రేషన్ కార్డు కట్ అయిందని చెప్పిండు. అది రిపోర్ట్ కార్డులో చూసానేమో మీ పాపకి జాబ్ కండక్టర్ జాబ్ ఉందని చెప్తుండ్రంట. నాకు జాబ్ ఏమొద్దు, నా రేషన్ కార్డు నాకు కావాలని నేను 6th చదువుతున్నా. నాకు జాబ్ ఎట్లా ఇచ్చిర్రు? నేను జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ లో చదువుతున్నాను. నా రేషన్ కార్డు నాకు కావాలి, జాబ్ వద్దు. నా పేరు మల్లేష్ అండి. మాది గ్రామం వచ్చే గణపురం, మండలం అచ్చంపేట. మాకు రేషన్ కార్డు దాదాపుగా 12 years నుంచి ఉన్నది. బట్ రీసెంట్ గా లాస్ట్ మంత్ రేషన్ కార్డు కట్ అయింది అన్నారు మన రేషన్ డీలర్. ప్రాబ్లం అని తెలుసుకున్నాను పోతే ఐటీ కట్టినందుకు పోయింది అన్నారు. బట్ ఐటీ అనేది నా ఇంటి కోసం కట్టుకోవడానికి లోన్ తీసుకొని ఐటీ కట్టి లోన్ తీసుకున్నా. బట్ ఐటీ కట్టినందుకు పోయిందని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంది ఆర్టీసీ అన్నారు. తీరా చూస్తే మా ఇంట్లో ఉన్నది 2 ఆడపిల్లలు, బాబు. మా పాప వచ్చి 6th క్లాస్ చదువుతుంది. ఆ పాపకు జాబ్ ఉందని రేషన్ కార్డు తీసేయడం మాత్రం అన్యాయం. బట్ జాబ్ అనియండి, రేషన్ కార్డు అని ఇప్పియండి. మాకు దయచేసి ఒక రేషన్ కార్డు ఇప్పిస్తే ఫ్యూచర్లో అక్కడ వస్తుంది రేషన్ కార్డు. మేము ప్రభుత్వం ఇదే కోరుతున్నాం.